నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా? త్రిశూలం అలా వస్తూ చేతిలో శివలింగం ఇలా నందీశ్వరుడు ఎదురుగా. హా, అలా చూస్తుంటే జాతరలో మేకపోతు ఒళ్ళు జలతరిచ్చినట్టు జలతరిచ్చిందండి అసలు. అబ్బా 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 అబ్బా. అదే ఇదొక అరాచకం అనమాట. ఊరమాస్ బోయపాటి శ్రీను, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 టీజర్ లో ఈ సన్నివేశాలు చూసిన తర్వాత నిజంగా గూస్ బంప్స్ రాలేదు అంటే అతిశయోక్తి అండి. గూస్ బంప్స్ కూడా కాదు, చెప్పా కదా, జాతరలో మేకపోతుకి ఒళ్ళు జలతరించినట్టు జలతరించింది నాకైతే. అసలు ఏం ఊరమా స్వామి అసలు ఇది. ఆ త్రిశూలం అలా గిర్రం తిరుగుతూ ఒక్కొక్కరు అలా వేసేస్తూ ఉంటే బాబోయ్, అసలు బోయపాటి శ్రీనుకి ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో. అఖండానే ఎక్స్ట్రాడినరీ అంటే అఖండ 2 దానికి మించి అరాచకం స్వామి. తమన్ మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు. నిజంగా బోయపాటి శ్రీనుకి తెలిసినంత అంటే బాలకృష్ణలో ఏముంది, బాలకృష్ణ గారిని ఎలా చూపించాలి, బోయపాటి శ్రీనుకి తెలిసినంత ఎవరికి తెలియదు స్వామి. ఈ అఖండ 2 టీజర్ చూసిన తర్వాత నాకైతే అసలు మతి చెడిపోయింది భయ్య. అసలు నిజంగా స్వామి మతి చెడిపోయింది అసలు. ఎక్స్ట్రాడనరీగా ఉంది అసలు. బాలకృష్ణ గారు చూస్తుంటే డైలాగ్ డెలివరీ అసలు చెప్పవసరం లేదు. డైలాగ్ డెలివరీ గురించి మనం మాట్లాడకూడదు అంత. ఏంటంటే ఆయన డైలాగ్ డెలివరీ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన దాని గురించి మనకు మాట్లాడే అర్హత కూడా లేదు. కానీ ఆయన ఎంట్రీ కానీ ఆ త్రిశూలం వస్తున్నప్పుడు, ఆ శివలింగాన్ని చూసినప్పుడు, నాకు ఆ నందీశ్వరుని చూసినప్పుడు, ఆ జనాలు ఇలా మోసుకుంటూ వస్తారు కదా, ఆ సీన్ చూసినప్పుడు నిజంగా అరాచకం స్వామి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బోయపాటి శ్రీను. అసలు నీలాగా మా సినిమా తీయడం ఎవరి తరం కాదు. నిజంగా స్వామి, నీలాగా మా సినిమాలు తీయాలంటే ఎవరి తరం కాదు. బాలకృష్ణ గారిలో అసలు ఆ మాస్ యాంగిల్ ని, ఎంత మాస్ యాంగిల్ ఉందో ఒక్కొక్క సినిమాలో ఇంత ఎలా లాగలుగుతున్నావు స్వామి. అసలు నువ్వు బాలకృష్ణలో ఇంకెంత మాస్ యాంగిల్ ఉంది స్వామి. ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ఆయన గురించి నీకు తెలిసినంత నిజంగా ఎవరికి తెలియదేమో. ఆయన్ని నువ్వు ఎలా వాడుకోవాలంటే అలా వాడేసుకుంటున్నావు స్వామి. నీకు ఆయనే సూట్ అయ్యాడు. ఆయన తప్ప నీ సినిమాలకి ఎవ్వరో సూట్ అవ్వరు స్వామి. బోయపాటి శ్రీను, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేనైతే ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నిజంగానే మేకపోతు జలతరించింది స్వామి నా ఒళ్ళు ఆ సీన్ చూసిన తర్వాత. హ్యాట్స్ ఆఫ్ బోయపాటి శ్రీను. ఎందుకంటే ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫీల్ అనమాట అఖండ 2 టీజర్ చూసిన తర్వాత. సో హ్యాట్స్ ఆఫ్ టు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు అండ్ ఓవర్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. జై హింద్ శ్రీను, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.